జై శ్రీరామ్. మేము గత 7 సంవత్సరాలుగా 2017 నుంచి మునియారి నారాయణ గారి ఇన్స్పిరేషన్స్తో మా గురువుగారైన కీర్తిశేషులు శ్రీ రామకృష్ణ పంతులు గారు జహీరాబాద్ వాస్తవ్యులు వారి వద్ద మేము ఒక 40 మంది కలిసి భగవద్గీత గణేష్ కట్ట వద్ద నేర్చుకోవడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న ఇంత మంచి సబ్జెక్టుని ఆయన ఏ విధంగా అంటే వ్యాకరణము, శ్లోకాలు, భావాలు అన్నీ విడమర్చి మాకు చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పినప్పుడు 87 సంవత్సరాల వయస్సు. ఆయన అంత ఏజ్లో కూడా ఆయన రోజు జైరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మాకు నేర్పించడం వల్ల మేమందరం కూడా ఏమనుకోవడం, ఆయన గురుదక్షిణగా ఇంత మంచి సబ్జెక్టుని మన వరకే పరిమితం కానికుండా దీన్ని అందరికీ 10 మందికి అందిద్దాము అనే ఒక సదుద్దేశంతో 2017 నుంచి ఆషాఢ మాసం ఒకటి ఎంచుకున్నాం. గీతా ప్రచారం, హిందూ ధర్మ పరిరక్షణార్థమై గీతా ప్రచారంలో భాగంగా గీతావాహిని ఆధ్వర్యంలో 2018 నుంచి ఆషాఢ మాసంలో ఈ సంవత్సరం 7వ సంవత్సరం 2018 నుంచి మేము ఆషాఢ మాసం ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే మహిళలందరూ కూడా ఆ సమయంలో ఫంక్షన్స్ కానీ పూజలు తక్కువగా ఉంటాయి. ఆ టైంలో అందరూ కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆషాఢ మాసాన్ని ఎంచుకొని పట్టణంలో మరియు వికారాబాద్ మండలము పట్టణంలో వివిధ ప్రాంతాలను ఎంచుకొని అక్కడ వెళ్ళి వివిధ ఆలయాల్లో అక్కడి ప్రదేశంలో ఉండే వాసులను అందరినీ కూడా ప్రజలను పిలిచి అక్కడ మేము 18 అధ్యాయాలు 2 అధ్యాయాల చొప్పున మేము ప్రతి సంవత్సరం 9 రోజుల పారాయణం చేసి అక్కడ జనాలకు అవగాహన కల్పించి అక్కడ ఎవరైతే 10 మంది ఉన్నా కూడా మేము వాళ్ళ క్లాసెస్ చెప్పి ఆ విధంగా మేము క్లాసెస్ ప్రారంభించి 40 మందితో ఇప్పుడు ఒక 1000 మంది మహిళలు మా గీతావాహినిలో ఇప్పుడు 1000 మందితో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా మన దేశ భవిష్యత్తు పిల్లలపైన ఆధారపడి ఉంది కాబట్టి పిల్లలను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ కాన్సన్ట్రేషన్ పిల్లలపైన ఎక్కువ పెట్టడం జరిగింది. పిల్లల క్లాసెస్ కూడా ఒక 400 మంది పిల్లలకు కూడా మేము నేర్పించడం జరిగింది. ఈ ఇయర్ మేము 9 రోజులుగా పారాయణము ఎక్కడెక్కడ అంటే ఆలంపల్లిలో మొదటి రోజు ఆలంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. 2వ రోజు అనంతగిరిలో నిర్వహించుకోవడం జరిగింది. 3వ రోజు గంగారంలో సత్యసాయి బాబా మందిర్లో నిర్వహించుకోవడం జరిగింది. 4వ రోజు చిట్టంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. మరియు 5వ రోజు బత్కూల్ చిట్టంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. 6వ రోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. 7వ రోజు ధనారం యజ్ఞ స్కూల్ శ్రీ వివేకానంద గురుకుల్లో నిర్వహించుకోవడం జరిగింది. 8వ రోజు అయ్యప్ప కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్. భగవద్గీత అంటే సమాజంలో ఒక అపోహ ఉంది. వృద్ధులు చదవాలి, చనిపోయినప్పుడు పెట్టాలి, అది అపోహ అని, అది కేవలం అపోహ అని దాన్ని తొలగించి అదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. భగవద్గీత అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. నేటి సమాజం ఎట్లుందంటే చాలా ఉరుకుల పరుగుల జీవితం ఉంది. ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులు, ఇలాంటి జీవితం లోపల స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైంది అందరికీ. ఈ భగవద్గీత స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది. స్ట్రెస్సే అన్ని సమస్యలకు కారణం, మనకు తెలుసు అన్ని రోగాలకి కారణం స్ట్రెస్. అలాంటి స్ట్రెస్ను నివారించేటటువంటి మంచి ఔషధం మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దని ఒక ఆలోచన మా గురుగారు మా రామకృష్ణ పంతులు ఆయన 80 ఏళ్ల వయసులో చేసినప్పుడు మేమెందుకు చేయలేమని ఆయనకి ఇచ్చినటువంటి ప్రమాణం, మేము చివరి రోజు మేము ఆయనకు ప్రమాణం చేసినాం. మేము కూడా మాకు చాదనైనంత చేస్తామని ఆ యొక్క ఉద్దేశంతోనే వివిధ ప్లేసెస్లో 9 రోజులు వివిధ ప్లేసెస్లో చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మా యొక్క పారాయణ విధానం కానీ మేము భగవద్గీత సారాంశాన్ని తెలిపి ఇది భగవద్గీత యొక్క ఉద్దేశము, భగవద్గీత సారాంశం, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు పేర్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పేర్లన్నీ కూడా తీసుకొని గత 7 సంవత్సరాలుగా ఎన్నో బ్యాచ్లు నిర్వహించడం, దాదాపు 16 బ్యాచ్లు నిర్వహించడం జరిగింది. కరోనా టైం లోపల మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇప్పుడు అందరు ఒక లిస్ట్ అవుట్ చేసినాం, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆసక్తి కలిగిన వాళ్ళందరికీ కూడా గ్రూపులుగా డివైడ్ చేసి భగవద్గీతను ప్రచారం చేయడమే మా గీతావాహిని యొక్క ధ్యేయం. ఆ ధ్యేయంగా మేమందరం కూడా పనిచేస్తామని హామీ ఇస్తూ చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కువ మట్టుకు మేము దూర ప్రదేశాలనే ఎంచుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మట్టుకు చిట్టంపల్లి, దన్నారము ఇలాంటి ప్లేసెస్ ఎందుకు, ఎన్నెపల్లి ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఎప్పుడు రెగ్యులర్గా పారాయణాలు జరిగినటువంటి ప్లేసెస్కే కంపల్సరీగా వెళ్తాము. అక్కడనే అవేర్నెస్ తీసుకురావాలి. మొత్తం మీద మా గీతావాహిని ఉద్దేశం ఏంటంటే భగవద్గీతని అందరికీ అందించాలి. భగవద్గీత అంటే ఒక మన పూజా మందిరంకి పరిమితం కావద్దు. ప్రతి ఒక్కరు భగవద్గీతను నేర్చుకొని దాని విలువలు తెలుసుకొని దాని గొప్పతనాన్ని తెలుసుకొని అందరూ కూడా అనువదించి వాళ్ళ జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుకోవాలనేటువంటి ధ్యేయంగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ దిశగా 7 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సేవలను అందించడానికి మా భగవంతుని కృప ఉంటే ఇలాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. మేము
స్థాపించుకున్నప్పటి నుంచి మేము కొన్ని డిమాండ్స్ పెట్టుకున్నాము. ఒక 2 డిమాండ్స్. మా గీతావాహిని డిమాండ్స్ ఏంటంటే భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి, ప్లస్ భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని మా గీతావాహిని బృందం నుంచి మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్లస్ మా గీతావాహిని భగవద్గీత పారాయణం ఇక్కడనే కాకుండా మేము 2019లో సహస్రగల పారాయణం చేసుకున్నాము. అది 1000 మందితో అనుకుంటే 2500 మందితో పారాయణం చేయడం జరిగింది. అది వికారాబాద్లోనే జరుపుకున్నాము. తర్వాత మేము రీసెంట్గా 2021లో కురుక్షేత్రం పారాయణం కూడా చేసుకొని వచ్చాము. అక్కడ కూడా మేము 181 మహిళలం కలిసి వెళ్ళి భగవద్గీత ఎక్కడ పుట్టిందో అక్కడ మేము పారాయణం సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడం జరిగింది. ఇలానే ఎప్పుడు ఇంకా ముందు కూడా చేయాలని మేము మా సంకల్పాలు చాలా ఉన్నాయి. గతంలో ముందుగా అయోధ్యలో కూడా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయాలని మేము సంకల్పించుకోవడం జరిగింది.